నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఉన్నాం మనమైతే. మళ్ళీ శ్రీ పరాభావనామ సంవత్సరం అంటే అందరూ కూడా భయపట్టిస్తున్నారు. శ్రీ పరాభావనామ సంవత్సరం ఎవ్వరికి కూడా కలిసి రాదు, ప్రతి ఒక్కరు కూడా పరిహారాలు పాటించాలి అని. ముఖ్యంగా అవమానాలని ఎదుర్కొనే సంవత్సరము అని అంటున్నారు. ముఖ్యంగా ఆడవారికి అయితే అస్సలు పడదు అని అంటున్నారు. మళ్ళీ శ్రీ పరాభావనామ సంవత్సరంలో ప్రతి నక్షత్రాల వారికి ఎలా ఉంటబోతుంది, ఎలాంటి పరిహారాలు పాటించాలి ఒకసారి తెలియజేయండి. పరాభావనామ సంవత్సరము అంటేనే అపజయము అనే ఒక మైండ్ సెట్ని తీసేయాలి. అవమానాలని, ఆడవాళ్ళకి బాగలేదని, ఇలాంటివన్నీ కంప్లీట్గా రిమూవ్ చేయాల్సిన విషయం ఇది. పరాభావనామ సంవత్సరము అంటే సాక్షాత్తు అమ్మ అయ్యవారు కలిపి వచ్చిన సంవత్సరం ఇది. పరా అంటే అమ్మవారు, భవ అంటే శివుడు, శివశక్తి యొక్క కలయిక ఉన్న సంవత్సరము ఈ పరాభావనామ సంవత్సరం. ఈ పరాభావనామ సంవత్సరంలో ఎవరికి ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే, ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉండి ధర్మంగా ఉండి ఒకరికి చెడు చేయకోకున్నట్టు ఉంటారో వాళ్ళకి ఈ శివశక్తుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే కరెక్ట్గా అంటే వాళ్ళ ధోరణి, వాళ్ళ దారి కరెక్ట్గా లేని వాళ్ళు ఉంటారు, విచ్చలవిడి తత్వము, వాళ్ళ ఆలోచన విధానము అంటే క్రూరత్వము, పక్కన వాళ్ళకి చెడు చేయాలి, ఇలాంటి మనస్తత్వం, స్వార్థము, ఈర్ష, ద్వేషము, ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా పరాభవమే కలుగుతుంది. అంటే అపజయము, అవమానాలు. ఇక్కడ ప్రకృతిలోనే సాక్షాత్తు అమ్మ అయ్యవారు కలిసి ఉన్నారు. ప్రకృతి ఎప్పుడు మనల్ని గమనిస్తూనే ఉంటుంది. ఇప్పుడు సీసీ కెమెరాస్ వచ్చాయి, కానీ చెప్పాలంటే ప్రకృతే సీసీ కెమెరా. మనం అనుకుంటాం మనం చేసేది ఎవరు చూడట్లేదులే, మనం ఎవరికి సమాధానం చెప్పుకోవట్లేదులే అని. పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు, వాడికి సమాధానం చెప్పాలి అంటే భగవంతుడికి ఎలా తెలుస్తుంది అంటే ఈ ప్రకృతి స్వరూపమే భగవంతుడు. ప్రకృతి పురుషుడు ఇద్దరు కలిసే ఉంటారు. ప్రకృతి అంటే అమ్మవారు, పురుషుడు అంటే అయ్యవారు. ఈ ప్రకృతి రూపంలో అమ్మ అయ్యవారు ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఖచ్చితంగా వాళ్ళు గమనిస్తూ నీకు ఎటువంటి పరిస్థితిని ఇస్తే కరెక్ట్ అనేది వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చేదాన్ని నువ్వు కరెక్ట్గా తీసుకోవాలి అంటే నువ్వు ఎలా ఉండాలి, ఇది డిపెండ్స్ ఆన్ మన పైననేమా. మనం ఎలా ఉంటామో ప్రకృతి అలా మనకు సహాయపడుతుంది. ఈ సంవత్సరం అనే కాదు, ఏ సంవత్సరమైనా అంతే. ఏదైనా మన ఆలోచన, మనం నెగిటివ్గా ఆలోచిస్తే మన ఆలోచన ప్రకృతిలోకి పోయి ప్రకృతి మనకి ఏం చేస్తుంది, నెగిటివ్ని ప్రసాదిస్తుంది. మనము ప్రకృతి ఒకటే చెప్పాలంటే. ఈ శరీరము, ఈ మాంసపు ముద్ద తయారైంది ప్రకృతి వల్లనే. ప్రకృతే మనం ఎలా రియాక్ట్ అయితే ప్రకృతి కూడా అలానే రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం డిసైడ్ అవ్వాలి, మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అని, మనం ఎలా ఉండాలి అని. మనం ఏదైనా పాజిటివ్ థింక్ చేసాము అంటే ప్రకృతి కూడా పాజిటివ్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నువ్వు గుడికి వెళ్ళాలి అనుకున్నావు, నీకు వీలు కాలేదు, కానీ మనసులో అయితే గుడికి వెళ్ళాలి అని ఉంది. ఈ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా, 3వ రోజైనా నువ్వు గుడికి వెళ్తావు. ఖచ్చితంగా ప్రకృతి అది నీకు సిద్ధం చేసి పెట్టేస్తుంది. ఆమె అలా అనుకోనింది గుడికి వెళ్ళాలని, నేను సిద్ధం చేయాలి అని, దానికి తగ్గట్టుగా అవసరాలు, పరిసరాలన్నీ సిద్ధం చేస్తుంది. ఇది ప్రకృతి చేసే పని. మనం ఏం ఫీల్ అవ్వాలి, అప్పుడు మనం ఎలా ఉండాలి, దానిపైన డిపెండ్స్. ఈ పరాభావనామ సంవత్సరమైనా కూడా, ఇంకొక సంవత్సరమైనా కూడా, ఇంకొక సంవత్సరమైనా కూడా. ఇంకా దీనిలో మీరన్నట్టు ఆడవాళ్ళకి అసలు బాగాలేదంటే ముందుగా ఆడవాళ్ళే బాగలేరు అసలు ఈ కాలంలో చెప్పాలంటే. ఆడవాళ్ళకి బాగలేదు కాదు, ఆడవాళ్ళ యొక్క మైండ్ సెట్టే సరిగ్గా లేదు. చాలా క్రూరంగా తయారైనారు చెప్పాలి అంటే. అందుకు అది ఎవరికి బట్టి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళకు మాత్రమే అవమానాలా అంటే వాళ్ళు ఉండే బిహేవియర్ బట్టి ఉంటుంది. అది అవమానం వస్తుందా, లేకపోతే రాజపూజ్యం వస్తుందా, వాళ్ళకి కిరీటాలు పెడతారా అనేది వాళ్ళ యొక్క జీవన శైలి బట్టి ఆధారపడి ఉంటుంది. అది ఏ సంవత్సరమైనా కూడా. కానీ పరాభావన సంవత్సరం అంటే అపజయాలు, అవమానాలు, అసలు ఎవరికి బాగలేదు అనేదైతే లేదమ్మా. కంప్లీట్గా అమ్మవారి యొక్క శక్తి, అయ్యవారి యొక్క శక్తి కలిగి ఉన్న సంవత్సరం ఇది. మీరు అమ్మవారిది, అయ్యవారిది సంపూర్ణంగా అనుగ్రహం పొందాలి అంటే ఈ సంవత్సరంలో మీరు చక్కగా నడవడిక, డిసిప్లైన్గా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ అనుగ్రహం వచ్చేస్తుంది. వేరే ఏ పూజలు చేయనవసరం లేదు. మనం ఒకరికి చెడు చేయకోకున్నట్టు ఉంటే చాలు. ఫస్ట్ అయితే ఇది ఒక్కటి చేస్తే పరిపూర్ణంగా వాళ్ళ అనుగ్రహం ఉంటుంది.
ఇంకా తప్పకుండా. మీరన్నట్టుగా నక్షత్రాల వారికి అని అంటే ఇక్కడ మెయిన్ అందరికీ ఒకటేలాగా ఉండదు. అవును, ప్రతి ఒక్క పూర్వజన్మ సుకృతం అనేది ఒకటి ఉంటుంది, పూర్వజన్మ కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి బాగుంది ఈ సంవత్సరం, అదే మనం వింటున్నాం కూడా. అందరు మేషరాశి వాళ్ళకి బాగుందా? లేదు, కొందరికి మాత్రమే బాగుంది. అలా ఎందుకు? మేషరాశి అందరికీ బాగుండాలి కదా. బాగుండాలి. చెప్పాలి అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి వాళ్ళకి బాగుంది అంటున్నాం, అందరికీ బాగుండాలి కదా. మళ్ళీ కొందరికి ఎందుకు బాగుంది? ఆ కొందరికి ఎందుకు బాగుంది అంటే పూర్వజన్మ సుకృతం కర్మ దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా కొందరికి ఎందుకు బాగలేదంటే వాళ్ళ నడవడిక, వాళ్ళ జీవన శైలి, తర్వాత పూర్వజన్మలో వాళ్ళకి బ్యాడ్ కర్మ ఉంటుంది, హెవీగా ఉంటుంది. ఆ హెవీగా ఉండడం వల్ల ఇంకొక పర్సన్కి 100% సక్సెస్ వచ్చేది, ఇంకొక మేషరాశి పర్సన్కి 60% సక్సెస్ వస్తుంది, ఇంకొక మేషరాశి పర్సన్కి 40% సక్సెస్ వస్తుంది. ఇది డిపెండ్స్ ఆన్ కర్మ, వాళ్ళ పూర్వజన్మ కర్మ బట్టి ఉంటుంది. అంతే తప్ప మేషరాశి వాళ్ళకి బాగుందంటే మేషరాశి అందరికీ బాగుంటుంది అనేది ఏం లేదు. అట్లనే ఇంకొక రాశి వాళ్ళకి, ఎవరికి సింహరాశికి ఎవరికో బాగాలేదు అసలు ఈ ఇయర్, ఎవరో చెప్తున్నాం కదా, వాళ్ళకి అస్సలు బాగుండదా అని అంటే అస్సలు బాగుండదని కాదు, వాళ్ళ పూర్వజన్మ కర్మ బట్టే నడుస్తుంది ఏదైనా కూడా. ఇక్కడ మనం ఏదో తెగ భయపడిపోయి నాకు బాగలేదు, మాకు ఇలా ఉంది, మాకు అలా ఉంది అనే మైండ్ సెట్ మానేసి మనం ఏ పనులైతే చేస్తున్నామో అవి చేసుకుంటూ భగవంతుని యొక్క ఆరాధన, భగవంతుని యొక్క పాదాలను పట్టుకుంటూ ముందుకెళ్తే చాలు. ఇంకా మీరన్నట్టు నక్షత్రాలు చేసుకోవాల్సింది ఏది అని అంటే, ప్రతి నక్షత్రం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే. మీ నక్షత్రం ఏదైనా కానీ, ఏ నక్షత్రం, ఎవ్వరు, ఏ జీవి అంటే ఈ భూమండలంలో, ఈ విశ్వంలో ఏ జీవి పుట్టినా 27 నక్షత్రాల్లోనే పుట్టాల. మనుషులైనా, పిల్లులైనా, జంతువులైనా, ఎవరైనా సరే. జంతువులకు కూడా ఉంటుందా? అంటే అవి చూసుకో కాబట్టి వాటికి ఏమి టెన్షన్ లేదు, మనం చూసుకుంటాం కాబట్టి మనకి ఈ బాధ ఉంది. అంటే చూసుకుంటే ఒకవేళ ఒక ఇంట్లో నువ్వు పిల్లిని పెంచుకుంటున్నావు, అది పుట్టే సమయం నీకు తెలిస్తే నువ్వు చూడవు, దానికి కూడా జాతకం చూస్తారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేరని అనుకునేకేం లేదు. అట్లా మనం మనుషులు చూసుకుంటాం కాబట్టి ఎవ్వరు పుట్టినా ఈ 27 నక్షత్రాలలోనే పుట్టేది. ఈ ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అవును, 27 × 4 వేసుకుంటే 108. ఈ 108 ప్రతి ఒక్క దేవతకి ఉన్న 108 అష్టోత్తరాలు, నామాలు. ఓకే, మనం అష్టోత్తరాలు చేసుకోండి, ప్రతి దేవతకి అష్టోత్తరాలు చేసుకోండి అని చెప్తాం కదా. ఈ 108 నక్షత్రాలకు సంబంధించినవి ఈ యొక్క 108 నామాలు. మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నారా, శివయ్యని పూజిస్తున్నారా, అమ్మవారిని పూజిస్తున్నారా అనేది మీ ఇష్టం. కానీ మీ నక్షత్రము, మీ పాదము ఎంతున్నా ఈ 108లోనే ఉంటుంది. మీ ఏ నక్షత్రమైనా కానీ, మీ ఏ పాదమైనా కానీ, ఎప్పుడైతే నీ ఇష్టదేవత యొక్క అష్టోత్తరాన్ని నువ్వు రోజు పఠించడం ద్వారా నీ నక్షత్రానికి ఉన్న దోషం తగ్గుతుంది. ఓకే, నువ్వు ఏ పాదంలో అయితే పుట్టింటావో ఆ పాదానికి ఉన్న దోషం తగ్గుతుంది. సరే, నీకు అంతా బాగుంది, నువ్వు ఈ నామాలు చదవడం వల్ల ఇంకొంచెం ఇంకా బాగుంటుంది. ఇది ఒకటి. ఈ అష్టోత్తరం అనేది వచ్చిండేదే ఈ నక్షత్రాలకి చెప్పాలంటే. మెయిన్ ఈ అష్టోత్తరం పుట్టింది అష్టోత్తరాలే నక్షత్రాలు. నువ్వు ఏ అమ్మవారివైనా చేసుకో, ఏ దేవతవైనా చేసుకో, 108 ఉంటాయి. ఎవరు పుట్టినా ఈ 108, ఈ 27 నక్షత్రాలు ఈ 4 పాదాల్లోనే పుట్టాల్సిందే. 27 × 4 108. అవును, అది ఎవరైనా చేసుకోవచ్చు అష్టోత్తరాలు అనేటివి. ఇంకా లేదు, మాకు ఏదైనా ఇంకా కావాలి, అష్టోత్తరం కాకోకున్నట్టు మేము చేసుకుంటున్నాం, మాకు నార్మల్గా ఉంది అని అంటే భైరవుడి యొక్క ఆరాధన చేయాలి. భైరవుడు, కాలభైరవుడు అంటే మనకి భైరవుడు 8 అష్టభైరవులు ఉన్నారు. అష్టభైరవుల్లో కాలభైరవుని యొక్క ఆరాధన చేయాలి. ఏ నక్షత్రం వాళ్ళైనా కానీ మీకు బాగలేదు, అస్సలకి బాగలేదు అంటే కాలం కలిసి రాకపోతే కాలభైరవుని యొక్క ఆరాధన చేయాలి అని చెప్తారు. ఎందుకంటే కాలానికి అధిపతి కాలభైరవుడు. మనకి కాలం అంటే గడ్డు కాలం ఉంది, మనం ఏ పని చేసినా కూడా సక్సెస్ అవ్వట్లేదు, దారి కనిపించట్లేదు, ఇలా ఉంటాయి కదా. ఇలా ఉన్నప్పుడు ఏ నక్షత్రం వాళ్ళకైనా ఈ సమస్య ఉంటుంది. మెయిన్ వచ్చే సమస్య ఇప్పుడు బాగలేదు అని అంటే మనం చేసే పని ముందుకు పోవడం లేదు, మనం ఇంకా బ్యాక్ అయిపోతున్నాము అనేదే బాగలేకపోవడం, అంతే కదా. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కాలభైరవుని యొక్క ఆరాధన చెయ్యాలి. కాలభైరవుని యొక్క అష్టకం చదువుకోవాలి, 3 సార్లు చదువుకోవాలి. తర్వాత అష్టమి తిథులు వస్తాయి కదా మనకి. అష్టమి తిథుల్లో కాలభైరవుని యొక్క గుడికి, దేవాలయానికి వెళ్ళడము, ఆయన్ని దర్శించడము, అక్కడ గుమ్మడికాయ దీపం పెట్టి రావడం. ఇంట్లో పెట్టుకోకూడదు, టెంపుల్లోనే పెట్టాలి, దేవాలయాల్లోనే పెట్టాలి. అక్కడ ఆయనకి గుమ్మడికాయ దీపం పెట్టేసి రావడము. కాలభైరవ స్వామికి మనం ఆవు పాలు సమర్పించడము,
ఇవన్నీ చేస్తూ రావడం వల్ల ఏ నక్షత్రాలకైనా సరే అస్సలు బాగలేకపోని వాళ్ళకి మంచి టైం అనేది వస్తుంది. గుమ్మడికాయ దీపంలో ఏ ఆయిల్ యూజ్ చేయమంటారు? నువ్వుల నూనె. నువ్వుల నూనె కొన్ని నువ్వులు వేసేసి, లేదా కొంతమంది శనిగ్రహ దోషాలు ఉండేవాళ్ళు బ్లాక్ కలర్ క్లాత్ కూడా వేస్తారు దాంట్లోకి. క్లాత్ వేసి ఒత్తి వేసి, కొంతమంది బ్లాక్ కలర్ ఒత్తినే వేస్తారు క్లాత్తో, ఒత్తి వేసి కూడా అలా కూడా వెలిగిస్తారు. ఇలా చేసుకోవడం ద్వారా ఏ నక్షత్రానికైనా కూడా మంచి కాలం అనేది వస్తుంది. మనం భయపడే పనే లేదు ఈ సంవత్సరం అలా ఉంది ఇలా ఉంది అని. తప్పకుండా అమ్మ. శ్రీ పరాభావనామ సంవత్సరంలో అన్ని రాసుల వారికి ఏ విధంగా ఉంది, పాటించాల్సిన పరిహారాలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.